వచ్చారు, డైరెక్షన్ చేశారు, అన్ని చేశారు, మంచి పేరు వచ్చింది. అప్పుడు ఎవరు అంటే నాకు గుర్తులేదు ఎవరు మాట్లాడారో కొంచెం భయపెట్టారు. చూసుకో దేవదాస్, ఇప్పుడు ఇలా వస్తున్నావు, ఈ వైపు వస్తున్నావు, రెండూ కాకుండా అయిపోతుందేమో, ఒక వైపు ఫిక్స్ అయిపోను. డైరెక్షన్ వైపు వచ్చినప్పుడు డైరెక్షన్ వైపు వచ్చినప్పుడు ఇప్పుడు బాగా ఒక టీచర్ గా చాలా బాగా పేరు వస్తుంది, రెండూ కాకుండా అయిపోకుండా ఉండాలి, ఒక దానికి ఫిక్స్ అయిపో అని చెప్తే ఇంకా మా తాతకి అప్పటికి ఉండే సిచ్యువేషన్ బట్టి నాకు తెలిసి అలా సెటిల్ అయిపోయారు. ఓకే. సో నాన్నకు ఉండే చాలా సందర్భాలు కానీ ఇంకా ఏమేమో ఉండుంటాయి. దానివల్ల వాళ్ళు దాన్ని ఇంకా ఫోకస్డ్గా అప్పుడు ముందరకు తీసుకెళ్ళలేదు. అండ్ నేను డెఫినెట్గా చచ్చో చెడో ఏదో ఒకటి చేసి ఇక్కడే ఉంటాను, నా పేరు నేను సంపాదించుకుంటా. సో అందులో మొట్టమొదట నిర్మలా కాన్వెంట్లో మిమ్మల్ని మీరు ఒకసారి టెస్ట్ చేసుకున్నట్టున్నారు. అవును సార్. ఆ తర్వాత ఎందుకు కావాలని గ్యాప్ తీసుకోవటం, అంటే ఏజ్ గురించి చదువు మీద దృష్టి పెట్టాలని? ఏజ్ గురించి సార్, డెఫినెట్ గా ఏజ్ గురించి, చదువు గురించి. కానీ చదువు ఎప్పుడు సరిగ్గా ఎక్కలేదు, అది వేరే విషయం లేండి. బట్ నిర్మలా కాన్వెంట్ చేసినప్పుడు చాలా చిన్నోండి. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి, అంటే సెట్ ఎలా ఉంటుంది, సెట్ లో డైనమిక్స్ ఏంటి, అంటే ఏం జరుగుతూ ఉంటుంది, ప్రైమరీగా ఒక యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ వస్తాయి కదా అని చేసింది. అండ్ డెఫినెట్గా చాలా నేర్చుకున్నాను. అంటే ఆ సెట్లో సినిమాటోగ్రాఫర్లో త్రూ కానీ అబ్జర్వ్ చేసి కానీ లైటింగ్ ఏం చేస్తున్నారు అవన్నీ, అంటే అప్పుడు ఉండే అండర్స్టాండింగ్. నాగార్జున గారిని కలిసా సార్. అప్పుడు ఒక సీన్ కూడా ఉంది, అది సినిమాలో ఉందో లేదు నాకు గుర్తులేదు. సో కలిసాను సార్ డెఫినెట్గా. ఓకే. మొన్న బిగ్ బాస్కి వెళ్ళినాం, ఫినాలికి, గ్రాండ్ ఫినాలికి, ఆయన అక్కడికి కలిసాను. ఓకే. సో అంటే ఆయన ఎప్పుడన్నా ఆయన సలహాలు కానీ ఇవ్వటం కానీ అట్లాంటి ఏదైనా జరిగిందా అప్పుడు నిర్మలా కాన్వెంట్ టైంలో కానీ తర్వాత కానీ? అంత అంటే మాకు ఆయనకి అంత టైం లేదు సార్. డెఫినెట్గా ఆయన టైం ఉంటే ఆయన మాట్లాడి ఉండేవాళ్ళని, ఆయనతో అడిగి ఉండేవాడిని. మొన్న ఒక వీడియో కూడా చేస్తాం, అంటే ఆయనతో. అంటే ఆయన ఎంత అంటే లైక్ నాకు గొప్ప విషయం ఏంటంటే ఆ గ్రాండ్ ఫినాలే రోజు ఆయన అంటే అయిపోయింది, మా స్టేజ్ పనికి వెళ్ళాం, అయిపోయింది. ఆయనకి బ్రేక్ వచ్చినప్పుడు ఒక రీల్ చేస్తారా సార్ అని అడిగాం. అంటే మా సినిమాకి సంబంధించింది ఏం లేదు. మేము నాకు అక్కడ ఒక డౌట్ వచ్చింది, మీరు చూస్తేనేమో అక్కడ విజయవాడలో ఏడో ఆ రోజు ప్రోగ్రామ్ ఏదో ఉంది మీకు? అవును సార్. అంటే ఆ షూటింగ్ బిగ్ బాస్ ది 1 డే ముందు అయిపోయింది. ఓకే. సో మీ పార్ట్ వరకు 1 డే ముందు అవును చేసి తర్వాత మేము విజయవాడకి వెళ్ళిపోయాం, అక్కడ కాలేజ్ దీనికి వెళ్ళిపోయాం. రైట్. ఈ బిగ్ బాస్ షోలు అన్ని మధ్యలో ఆయన బ్రేక్ లో ఒక రీల్ చేస్తారు సార్. మాతో ఏం లేదు, మిమ్మల్ని వచ్చి బబుల్ గమ్ లవ్ స్టోరీ కాబట్టి ఎలా లవ్ చేయాలి ఇవన్నీ అడిగితే ఆయన ఆ షూటింగ్ మధ్యలో బ్రేక్ లో ఆయన చేశారు మాకోసం ఒక రీల్. అండ్ ఫస్ట్ ఏమైందంటే షూట్ చేసే కెమెరామెన్ వాళ్ళు ఆడియో రికార్డ్ చేయలేదు. తర్వాత వచ్చి ఆయన అంత బిజీగా ఉండి ఇప్పుడు సడన్ గా ఆడియో లేదు అంటే ఏమనుకుంటారు అని చెప్పి మూగ సినిమా లాగా ఉంది. సో నిర్మోహమాటంగా ఆయన దగ్గరికి సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ఆడియో, సారీ ఎందుకు చెప్తున్నా, చలో మళ్ళీ చేద్దామని సేమ్ అనేది చేశారు. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. అంటే ఆయనకి ఆ షూటింగ్ మధ్యలో మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఆ ఇంట్రెస్ట్ ఉంది చూడండి, అది చాలా నచ్చింది నాకు. అది చాలా అంటే రెస్పెక్ట్ కానీ అన్ని కూడా ఆయన వైపు బిల్డ్ చేశాయి. అంటే మళ్ళీ రెండోసారి చేయడానికి సౌండ్ పోయింది, మళ్ళీ అక్కడ ఆయన బిగ్ బాస్ షూటింగ్ జరుగుతుంది, ఆయన ఫ్రీగా ఏం లేరు, అయినా కూడా ఆయన చేశారు. సో అది చాలా గొప్పగా అనిపించింది సార్ నాకు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి ఇన్స్పిరేషన్ అనుకోవాలి. అవును. సో ఈ సినిమాని అంటే పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ని మీ లాంచ్ ప్యాడ్గా ఎన్నుకోవడానికి ఏదైనా ఉందా? ఇది అంతకుముందు ఏదైనా స్టోరీస్ విన్నారా? సార్ ఒక కపుల్ ఆఫ్ స్టోరీస్ విన్నాను సార్. కానీ ఈ సినిమా నాకు అంటే విన్నప్పుడు ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది అంటే కంప్లీట్ గా నాకు నరేషన్ ఇస్తున్నప్పుడు రవి ఆ స్టోరీలోకి పట్టుకుని వెళ్ళిపోయాడు. యాక్చువల్గా రవి అంతకుముందు క్షణం డైరెక్టర్, అలాగే కృష్ణ అండ్ హిజ్ లీలా. అవును సార్. సో అలాంటి సినిమాలతోటి అతను చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు, మంచి రైటరు. అవును సార్. సో మిమ్మల్ని హీరోగా తీసుకొని మిమ్మల్ని లాంచ్ చేయాలని అతనికి ఎందుకు అనిపించింది, ఎప్పుడైనా మాట్లాడారా? డెఫినెట్ గా సార్. అంటే ముందు ఎలా కలిసామంటే మేము ఒక సంగీత్లో నేను రవి క్యాజువల్ గా కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. అంటే పెద్ద ఊరికే మా సినిమా గురించి మాట్లాడుకున్నాం. నాకు రవికాంత్ ఎవరో తెలుసు, రవికాంత్కి అప్పటికి నేను ఎవరో ప్రాపర్గా తెలియదు, ఎందుకంటే నేను వెళ్ళి డైరెక్ట్గా నేను సో కొడుకుని పరిచయం చేసుకోలేదు. ఇలా డీసెంట్గా మాట్లాడుకున్నాం, అప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం. తర్వాత ఒక సంవత్సరం తర్వాత అంటే నేను ఒక 2-3 కథలు అవుతున్నాయి అనుకొని అవ్వట్లేదు. సో అప్పుడు రవికాంత్ ఊరికే అడిగాను, రవి ఊరికే నాకు జస్ట్ డిస్కస్ చేయడానికి కలుద్దాం అనుకుంటున్నాం, ఊరికే ఒక కాఫీ కలుద్దామని అడిగాను. ఆ రోజు రవికి ఏం తట్టిందో అంటే మేబీ నన్ను చూసి తన దగ్గర ఉండే స్టోరీ క్యారెక్టర్ లాగా నేను కనిపించానేమో తనకి. సో ఆ రోజు చెప్పాడు, అంటే మాట్లాడుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత రవి అన్నాడు, నా దగ్గర ఒక స్టోరీ ఉంది వింటావా అంటే, భయ్యా నువ్వు చెప్తావు అంటే నేను ఎందుకు వినను, ప్లీజ్ నాకు చెప్పు అని చెప్పి విన్న తర్వాత నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. రవికి కూడా సంభవ్ నేను ఆ క్యారెక్టర్లో కనిపించాను.
ఓకే. అంటే నేను ఆ క్యారెక్టర్గా కనిపించడం వల్ల రవికి నచ్చింది. అండ్ తర్వాత రవి కూడా చాలా ప్రాక్టికల్ మనిషి. జస్ట్ కనిపించాను కానీ వదిలేదు. ఒక ఆడిషన్ కూడా అడిగేశాడు. తర్వాత నెక్స్ట్ డే అంటే ఆడిషన్ లాగా ఇచ్చేసి ఒక సీన్ తీసుకొని అది చేసిన తర్వాత ఓకే అనుకున్నాం. దెన్ ముందరికి వెళ్ళాం. ప్రైమరీగా మీరు అడిగిన క్వశ్చన్కి రవికి నాకు తెలిసి నేను ఆ క్యారెక్టర్ లాగా 100% కనిపించాను ఆ రోజు. సో డెఫినెట్గా చాలా అగ్రెసివ్ గా ఉంది కదా ట్రైలర్లో చూసినప్పుడు. నిజ జీవితంలో రియాలిటీకి వచ్చేటప్పటికి రోషన్ అలాగే ఉంది. అయ్యో లేదు సార్, అస్సలు లేదు సార్. అంత అగ్రెసివ్గా అయితే ఎప్పుడూ లేను. ఈ సినిమాలో ఉన్నంత అగ్రెసివ్గా అయితే ఎప్పుడు లేను. అట్లానే మెతక అబ్బాయి కూడా కాదు. మెత్తగా అబ్బాయి అయితే కాదు సార్. అంటే ఎవరైనా వచ్చి ఊరికే ఇబ్బంది పెడుతున్నారంటే అంటే ఆ లెవెల్లో కోప్పడినేమో కానీ మాట్లాడేస్తాం. అంటే దాన్ని ఎలా డీల్ చేయాలి అలా డీల్ చేస్తా. కామ్గా అయితే ఉండవు. కామ్గా అయితే ఉంటుంది. ఎవరైనా వచ్చి ఊరికే ఇరిటేట్ చేస్తే రెస్పాండ్ అవుతా. సో బబుల్ గమ్లో క్యారెక్టర్, అది ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? బబుల్ గమ్లో క్యారెక్టర్, నా క్యారెక్టర్ పేరు ఆది సార్. సో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే, నేను ఒక అసిస్టెంట్ డీజే, మిడిల్ క్లాస్ అబ్బాయిని. మా ఫాదర్కి ఒక చికెన్ షాప్ ఉంటుంది. నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. నాకు చేశాడు కదా క్యారెక్టర్. ఫాదర్ క్యారెక్టర్ సార్. ఫాదర్ క్యారెక్టర్ జయరామేశ్వర్ గారు అని సిద్ధు జొన్నలగడ్డ గారు బ్రదర్, ఆయన చేశారు. హర్ష వేరే క్యారెక్టర్ చేశాడు సినిమాలో. అవునా? సో మా ఫాదర్కి ఒక చికెన్ షాప్ ఉంటుంది. నాకు ఎలాగో అంటే ఆ ఇంటర్నెట్ క్యాఫేలు ఇవన్నీ ఉండేవి కదా. అంటే ఇది నేను రాసుకున్న స్టోరీ. ఈ సినిమాకి మొదలవకముందు ఎందుకు వీడు డీజే అవుదాం అనుకున్నాడు అంటే, ఇంటర్నెట్ క్యాఫేలో ఏదో రోజు గేమ్ ఆడడానికి వెళ్తున్నప్పుడు పక్కన కౌంటర్లో ఒక అన్న డీజే కాన్సర్ట్ వీడియో చూస్తున్నాడు. అరే భలే ఉంది, ఇదేదో ఉందని అలా వాడికి మొదలవుతున్నాం అది డీజే అవుదామని. సో అలాగా వాడు ఎలా చేయాలో అర్థం కాక ఇక్కడ ఏదో క్లబ్లో వీటిలో డీజేలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర జాయిన్ అవుతాడు. ఒక డీజే దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు. వాడేమో వీడిని కొంచెం ఇబ్బందులు పెట్టి అన్నీ చేసి ఫైనల్గా కొన్ని సినారీస్ జరుగుతాయి. అది సినిమా చూస్తే తెలుస్తుంది. సో ఓవరాల్గా స్టార్టింగ్ అంతా కూడా కొంచెం మెత్తగా, మరీ అంటే ఈ వరల్డ్కి వచ్చేసరికి, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఇటువైపు వచ్చేసరికి కొంచెం అంటే అరే వాళ్ళు పెద్దోళ్ళు రా అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అలా ఇలా చేతులు కట్టేసుకొని ఓకే అన్నట్టు ఉంటాడు. కొంచెం ఒబీడియంట్గా ఉంటాడు ఫస్ట్ లో. తర్వాత సినిమాలో ఉంటుంది. ఓకే. అంటే ఆ లవ్ లో అతను ఎదుర్కొన్నటువంటి తర్వాత ఒక అమ్మాయి వచ్చి కలుస్తుంది ఈ సందర్భాల్లో. తను ఒక హై ఎండ్ సొసైటీ నుంచి వచ్చిన అమ్మాయి. వీళ్ళు ఎలా లవ్ లో పడ్డారు, ఏం జరిగిన తర్వాత అనేది స్టోరీ. ఒక బిలో మిడిల్ క్లాస్ అమ్మాయికి ఒక డబ్బున్న అమ్మాయికి మధ్య లవ్ స్టోరీ. అవును సార్. సో ఇందులో చూస్తే మీ క్యారెక్టర్లో కొంత ఆ వేరియేషన్స్ మీరు అన్నట్టు స్టార్టింగ్లో కాస్త ఒబిడియంట్గా ఉంటే తర్వాత యారోగెంట్గా మారారు. సో ఈ ఫేసెస్ అన్నిటినీ కూడా మీరు చేసేటప్పుడు ఎలా అనిపించింది మీకు? ఈజీగా చేసేయగలిగారా? సెట్లో అయితే చాలా ఈజీగా వచ్చింది సార్. ఎందుకు అంటే నేను రవికాంత్ 1 month రిహర్సల్స్ వర్క్షాప్లు పెట్టేసుకున్నాం. అంటే ప్రతి సీన్ని తీసేసుకొని ఈ సీన్ ఇలా చేద్దాం అలా చేద్దామని రవి నాకు డిస్కస్ చేశాడు. అండ్ అన్ని ఇద్దరు డిస్కస్ చేసుకొని సెట్ పైనకి వెళ్ళాం కాబట్టి ఈజీగా అయిపోయింది సెట్లో. ఓకే. అండ్ ఎలా అనిపించింది అంటే సార్, నాకు ఒక థ్రిల్ ఇస్తుంది సార్. అంటే ఇప్పుడు నేను ఎలాంటి వ్యక్తిని అంటే, ఇప్పుడు ఏడ్చే సీన్ ఉందనుకోండి, అది ఒకవేళ అది కరెక్ట్గా చేయగలిగాను, డైరెక్టర్కి నచ్చిందంటే ఆ మూమెంట్లో అదొక క్రేజీ థ్రిల్ ఇస్తుంది. సో అలా నేను ఈ సినిమాలో ప్రతి సీన్ని ఎంజాయ్ చేశాను చేసేటప్పుడు. సో డెఫినెట్గా మొత్తం సినిమా అంతా కూడా చేసేటప్పుడు ఒక క్రేజీ థ్రిల్ ఎనర్జీతో చేశాను. అంటే ఇందులో ఒక లవర్ బాయ్ ఉంటాడు మీ క్యారెక్టర్లో, అట్లా ఒక ఫెరోషియస్ యాంగ్రీ యంగ్ మ్యాన్. డెఫినెట్లీ సార్. అది కూడా ఉంది, ఆ కోణం కూడా ఉంది సార్. సో ఇలాంటి చేసేటప్పుడు నిజంగానే ఒక ఫుల్ మీల్స్ చేసామన్న ఫీలింగ్ ఏమైనా ఇచ్చిందా ఇది? అవును సార్. అంటే రవి రాసుకున్న స్క్రిప్ట్ అయితే ఓవరాల్గా చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ అది దాంట్లో మదర్ ఎమోషన్ కూడా ఉంది. అంటే కొన్ని సీన్స్ మదర్తో ఉన్నాయి. రవి రైటింగ్లో నాకు బ్రిలియంట్గా అనిపించింది ఏంటంటే, ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాళ్ళ మూమెంట్ ఉంది. అంటే ఏదో వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా వచ్చి ఏదో ఒక చిన్న డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోకుండా వాళ్ళకి వాళ్ళ స్పేస్ ఉంది. అంటే వాళ్ళు వాళ్ళ డైలాగ్ చెప్తున్నప్పుడు ఇంకెవ్వరు కనిపించరు. ఆ స్పేస్ అందరి క్యారెక్టర్స్కి ఇచ్చాడు. అండ్ ప్రతి క్యారెక్టర్, ఇప్పుడు ఒక మా ఫాదర్ క్యారెక్టర్ చాలా మంది రిలేట్ అవుతారు చూసినప్పుడు. కానీ ఆయనకి రాసిన డైలాగ్స్ కానీ అన్నీ మన లైఫ్లో ఇంకా అంటే జయరామ్ గారు మీరు అందరూ? అవును, అదే కోట జయరామ్ గారు, జయరామ్ ఈశ్వర్ గారు అని సిద్ధు జొన్నలగడ్డ గారు బ్రదర్. ఓకే. అవునా? సొంత బ్రదర్, ఎల్డర్ బ్రదర్. అవునా? అవును. ఓకే ఓకే. ఆయన యుఎస్ నుంచి రిటర్న్ వచ్చారు. ఆయన 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో అక్కడ పని చేశారు. అక్కడ జాబ్ అంతా వదిలేసి యాక్టింగ్ అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఓకే. అవును. ఇదివరకు చేశారా వేరే సినిమా ఏమన్నా?
ఇంకోటి ఏదో చేసినట్టు సార్, అది రిలీజ్ అవ్వాలి, ఇదే ఫస్ట్ అవుతుంది. ఓ ఆయన కూడా ఆల్మోస్ట్ ఇదే ఇది debut debut అన్నమాట. మీ నాన్నగా చేశారు. అవును సార్. ఓకే. సో ఈ సినిమా అంటే మీరు ఒప్పుకునేటప్పుడు ఎవరికైనా కథ వినిపించడం, అమ్మకి కానీ నాన్నకి కానీ ఏమన్నా చెప్పారా? అమ్మ ఏమన్నా? సో ఓవరాల్ గా మొత్తం ఫైనల్ డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత అమ్మ నాన్నకి వినిపించాను సార్. ఓకే. వాళ్ళ ఇద్దరికి కూడా చాలా నచ్చింది. అండ్ ఓకే గో హెడ్ అన్నట్టు ఒక గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసారు. ఓకే. సో సినిమా చూసారా వాళ్ళు? చూసారు సార్ మొన్న. ఇంకా అంటే ఫైనల్ గా కొన్ని డీటెయిల్స్ మిక్స్లు ఇవన్నీ అవ్వాల్సినవి ఉన్నాయి, కానీ ఓవరాల్ గా మ్యూజిక్ తో ఇవన్నీ చూసారు, చాలా నచ్చింది. నాన్న జనరల్ గా ఒప్పుకోడు, మరి కొన్ని సీన్లు చూసి చాలా బాగా చేసావురా అన్నాడు. ఓకే. నాకు అది చాలా అంటే అమ్మ బాబాయ్ మా నాన్నకి నచ్చిందంటే ఓకే చేస్తుంటానేమో అనిపించింది నాకు. సెట్స్ లో ఎప్పుడైనా సరే కో ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ సార్ వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా కాంప్లిమెంట్స్ లాంటివి ఏమైనా అందుకున్నారు ఎప్పుడైనా? ఆ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా ఈ సినిమా సంబంధించి? ఒక సీన్ గుర్తుంది సార్. ఏది అంటే ఇప్పుడు మనకి ట్రైలర్లో లాస్ట్లో ఓ రోజు వస్తుంది వద్దనుకుని కనపడతా చెవులు మూసుకుని వినపడతా అని ఒక డైలాగ్ ఉంది. ఆ సీన్ ఒక మోనోలాగ్ ఉంటుంది నాది, అంటే ఆల్మోస్ట్ ఒక పేజ్ మోనోలాగ్ డైలాగ్ ఉంది. ఆ సీన్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ క్యారెక్టర్ కిరణ్ మచ్చా ఇంకా తర్వాత అనన్య అని వీళ్ళిద్దరు ఉంటారు. నేను మాట్లాడుతుంటాను అనమాట, డైలాగ్ చెప్తూ ఉంటాను. సో ఆ సీన్ అయిపోయిన తర్వాత నా కిరణ్ వచ్చి ఇలా చేయి చూపించాడు, మొత్తం ఇట్లా ఎగిరిపోయింది రోషన్, క్రేజీ చేసా, గూస్ బంప్స్ మొత్తం నాకు లిటరల్ గా చూపించాడు, ఇలా లేచేసి